నమస్తే మాస్టర్స్. స్టార్టింగ్ యువర్ డే విత్ లవ్. ఇది డే 13 సెషన్ ఫోర్వర్డ్. అయితే ఇవాళ మీరు మీ మార్నింగ్ని ఎలా మొదలెడితే మీకు జరిగే ఎక్స్పీరియన్సెస్ ఆ డేలో దాన్ని చేంజ్ చేయగలరు, అంటే ఎంత పాజిటివిటీ పవర్ ఎలా చేంజ్ చేయగలుగుతుంది అన్నది నేర్చుకుంటారు. మీరు ఇప్పటివరకు మిర్రర్ వర్క్ని యూజ్ చేసి అన్హెల్దీ ఎమోషన్స్ కానీ మీ బిలీఫ్ ప్యాటర్న్స్ కానీ ఎలా చేంజ్ చేస్తున్నారు అన్నది నేర్చుకున్నారు. అయితే ఇంకొకటి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీ పొద్దున్న లేవగానే ఆ 1 అవర్ ఎంత మీకు ఇంపార్టెంట్, ఎంత క్రూషియల్, ఎలా స్టార్ట్ చేస్తారన్నది లూయిస్ ఎల్హే గారు చెప్తారు. అంటే పొద్దున లేవగానే మీ నోటి నుంచి ఏమొస్తుంది? మీరు కంప్లైంట్ చేస్తున్నారా? మీ జీవితంలో ఏంటి సరిగ్గా జరగనిది ఏంటి అన్న దాని గురించి ఆలోచిస్తున్నారా? మీరు హౌ యూ స్టార్ట్ ద డే అన్నది నార్మల్గా ఈజ్ హౌ యూ లివ్ యువర్ లైఫ్ అన్నమాట. అంటే మీరు పొద్దున్న లేవగానే బాత్రూమ్ మిర్రర్లో ఏం చెప్పుకుంటున్నారు, ఏంటి ఆలోచిస్తున్నారు, షవర్ చేసుకున్నప్పుడు, అలాగే మీ ఇంటి పని చేసుకుంటున్నప్పుడు ఏంటి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే చాలామంది లేచేసి నేను ఇప్పుడు లేవాలి, నేను ఇప్పుడు వర్క్కి వెళ్ళాలి అని ఒక రకంగా అంటే మంచి మూడ్లో స్టార్ట్ అవ్వరు. కానీ ఈ ఆథర్ ఆవిడ ఏం చేసుకుంటున్నారంటే ఒక మార్నింగ్ రిచువల్ అనేది ఆవిడ క్రియేట్ చేసుకున్నారు. అంటే పొద్దున్న లేవగానే లేచి మళ్ళీ ఆవిడ బెడ్ మీద స్నగల్ అయ్యి కొంచెం పాజిటివ్ థాట్స్తో మొదలెట్టి కొంచెం సేపు స్ట్రెచ్ చేసుకుని ఆ తర్వాత ఏదో ఒక కప్ ఆఫ్ టీయో ఏదో పెట్టుకుని మళ్ళీ బెడ్ మీద కూర్చుని దాన్ని హాయిగా సేవర్ చేస్తూ ఏదో కొంతసేపు రైటింగ్ కానీ రీడింగ్ కానీ ఏదైనా చేసి రిలాక్స్ అవుతారు. అంటే పొద్దున్న లేవగానే మొదలెట్టేయకుండా ఆవిడ టైం ఇచ్చుకుంటున్నారు, ఒక 10-15 మినిట్స్ రిలాక్స్ అవ్వడానికి, పాజిటివిటీ పెంచుకోవడానికి. అలాంటి రిచువల్ మీరు ఏదైనా క్రియేట్ చేసుకుని మార్నింగ్ మొదలెట్టండి అని ఇవిడ చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఇవాళ అఫర్మేషన్: టుడే ఐ క్రియేట్ ఎ వండర్ఫుల్ న్యూ డే and a wonderful new future. Today I create a wonderful new day and a wonderful new future.